హాయ్ అండి, వెల్కమ్ టు రమ్య మోక్ష వ్లాగ్స్. నా వీడియోని మొదటిసారి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈరోజు మన వీడియోలో పండుగప్ప చేపల పులుసు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇది పండుగప్ప చేప అండి. ఈ చేప చిన్న చిన్న చేపలను తిని పెరుగుతుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని బయటే క్లీన్ చేయించి తీసుకొచ్చేసారు. ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకున్నాము. ఫిష్ని ఇలాగైతే ముక్కలు కొట్టించుకోవాలి, మరీ సన్నగా మరీ లావుగా కాకుండా. ఈ ముక్క మీట్ సపరేట్ అయిపోయినట్టుగా కనిపిస్తుంది, కానీ ఉడికిన తర్వాత మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది. దగ్గర 2 కేజీల వరకు చేప అయితే ఉందండి. చేపల్లో ఉప్పు పసుపు వేసుకుని కడుక్కుంటే నీచు వాసన అయితే ఉండదండి. ఇలా కడిగేసుకుని వీటిని పక్కన పెట్టుకుంటున్నాను. ముందు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాము. మనకి పులుసును బట్టి ఉల్లిపాయలు అయితే కట్ చేసుకోవాలండి. ఎక్కువ పులుసు కావాలంటే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం సైజువి ఒక 4-5 ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ముక్కల కింద కట్ చేసుకుని ఇలా మిక్సీలో వేసుకోండి. ఉల్లిపాయని మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా కాస్తైనా కొంచెం ఉల్లిపాయ కనబడేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. ఇలా అయితే మిక్సీ వేసేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు కూడా చీలికల కింద కట్ చేసుకోండి. ఒక 5-6 పచ్చిమిరపకాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని మనకి వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలి. ఈ చేపలు మరీ ఇరుగ్గా ఉండకుండా ఉండేలాగా. అందులో 5-6 స్పూన్ల వరకు నూనె అయితే వేసుకోవాలండి. చేపల పులుసులోకి నూనె ఎక్కువ పడుతుంది, లేదంటే అడుగంటిపోతాయి ఉల్లిపాయలు. ఉల్లిపాయ పేస్ట్ ని వేసేసుకోండి. అందులోనే మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి. అలానే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు నూనెలో వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుందండి. నూనె లేకపోతే అడుగంటి మాడిపోతాయి. ఈ లోపు చింతపండు అయితే నానబెట్టుకుందాము. 80 గ్రామ్స్ వరకు చింతపండు అయితే తీసుకున్నానండి. ఈ చింతపండు మనం పెట్టే పులుసును బట్టి, చింతపండులో ఉన్న పులుపును బట్టి వేసుకోవాలి. మాకు పులుసు ఎక్కువగా ఉండాలండి. మీకు పులుసు తక్కువ తినే వాళ్ళు అయితే గనక చింతపండుని కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్ళు అయితే వేసుకుని నానబెట్టుకుంటున్నాను. ఈ లోపు మళ్ళీ ఉల్లిపాయలు ఒకసారి కలుపుదాము. ఉల్లిపాయలు బాగా వేగాలండి. సగం అయితే వేగాయి ఇప్పటికి. దీంట్లో సాల్ట్ వేసుకున్నారంటే మీకు త్వరగా వేగుతాయి. చూడండి, ఉల్లిపాయలు ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. పచ్చివాసన పోయేంత వరకు వేపుకోండి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేపుకుంటే మన కర్రీకి టేస్ట్ అనేది ఉంటుందండి. ఏ కర్రీ అయినా ఉల్లిపాయలు బాగా వేగాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత శుభ్రం చేసుకున్న చేప ముక్కలు ఇందులో వేసేసుకోండి. ఒకసారి అలా కలుపుకున్న తర్వాత దీంట్లో మనకు రుచికి సరిపడగా ఉప్పు కారం అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ఉప్పు అయితే వేసుకుంటున్నాను. ఉప్పు బదులు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నాను. అలానే 1/2 టీ స్పూను పసుపు, 2 స్పూన్స్ కారం కూడా వేసుకుంటున్నాను. మనకి పులుసులో చింతపండు ఉంటుంది కాబట్టి ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడతాయి. అలానే 1 స్పూన్ గరం మసాలా కూడా వేసుకుని ఒకసారి చేప ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. మన చేప ముక్కల్లోనే ఇలా ఉప్పు కారం వేయడం వల్ల ముక్కకి ఉప్పు కారం మసాలా బాగా పడుతుందండి. ఇప్పుడు మనం ఇందాక నానబెట్టుకున్న చింతపండుని తుక్కేమీ లేకుండా పులుసును అయితే సపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి పులుసును అయితే వేసేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీ నాకు పులుపు అయితే సరిపోయింది కాబట్టి నేను మొత్తం వేసేసుకుంటున్నాను. మీ పులుపుకు తగినట్టుగా చింతపండు పులుసుని ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసుకోండి. అవసరం అనిపిస్తే ఇంకొంచెం నీళ్ళు అయితే వేసుకోండి. మేమైతే పులుసు ఎక్కువగా తింటామని చెప్పాను కదా, అందుకని నేను వాటర్ కూడా వేసుకున్నాను కొంచెం. ఇప్పుడు ముక్కలన్నీ వాటర్లో ములిగేలాగా ఒకసారి అలా కలిపి ఉడికించుకోండి. మనం వాటర్ పోసిన తర్వాత గరిటె పెట్టకూడదు. ఇది ఇలా ఉడికేలోపు మనం మసాలా అయితే దీంట్లోకి ప్రిపేర్ చేసుకోవాలి. 2 దాల్చిన చెక్క ఇలా ముక్కలు తీసుకోండి. అలానే స్టార్ అనాసి ఉంటుంది కదా, దాన్ని అయితే ఇలా సగం తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి. 5-6 లవంగాలు, 1 స్పూను జీలకర్ర, 2 స్పూన్లు ధనియాలు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని పేస్ట్లా అయితే చేసుకోవాలి. మా అమ్మ అయితే ఇక్కడ సందుకెళ్ళ మీద అయితే నూరుతుందండి. మీరు రోట్లోనే నూరుకోవచ్చు, లేదంటే మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇదంతా చేయడం కుదరకపోతే కనుక 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. కానీ ఇలా ఫ్రెష్గా నూరి వేసిన దాంట్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేపల పులుసు. ఇలా నూరేసుకున్న తర్వాత దీన్ని తీసేసుకుని పులుసులో వేసేసుకోవాలి. పులుసులో ముక్కలు ఉడకముందే మసాలా అయితే వేసేసుకోండి. ఇది వేసిన తర్వాత ఉడికించుకోవాలి. ఇది వేసిన తర్వాత గరిటె పెట్టి అసలు కలపకూడదు. మనం వాటర్ వేసిన తర్వాత ఒక గుడ్డను తీసుకుని తిప్పుతూ ఇలా మసాలా అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మనం గరిటె యూజ్ చేసామంటే చేప ముక్కలు విడిపోతాయండి. అలానే మనకి ఉప్పు కారం ఏదైనా కావాలంటే ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి. చూడండి, చేపల పులుసులో నూనె అంతా పైకి తేలింది. ఇలా తేలిందంటే మనకి చేప అయితే ఉడికిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి తిప్పుకుని 1 నిమిషం ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మన ఫ్లేమ్ను బట్టి 15 to 20 మినిట్స్ ఉడికించుకుంటే బాగా ఉడుకుతుంది.
మేము ఇక్కడ చేపల పులుసు ఎక్కువ పెట్టుకున్నాను కాబట్టి నాకు ఇలా ఎక్కువ కింద ఉంది. మీకు తక్కువ కావాలంటే ఇంకొంచెం మరిగించుకోవచ్చు కూడా. చూడండి ఫిష్ అయితే ఎంత బాగా ఉడికిందో. మనకి మొక్క విడిపోకుండా గట్టిగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరీ మెత్తగా ఉడికిపోయిందంటే మొక్కలు అయిపోతాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.